నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సామాజిక కార్యకర్త రాజలింగం హత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆయన హత్య వెనుక బీఆర్ఎస్ పాత్ర ఉందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇదే నేపథ్యంలో హరీష్ రావుపై న్యాయ పోరాటం చేస్తున్న సిద్దిపేట వాసి కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్కు రక్షణ కల్పిస్తామని తాజాగా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చక్రధర్ గౌడ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు నిన్న ప్రస్తావన వచ్చింది, అంతకంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఈ రామలింగమూర్తి హత్య ఘటనపై మీ రియాక్షన్ ఏంటి? రాజలింగం గారి హత్య అసలు డెమోక్రసీని చంపేశారు. పోరాడే గొంతుకను చంపడం అంటే మంచిని చంపడం. ఆయన తన స్వార్థం కోసం పోరాడలేదు. ఏదైతే కాళేశ్వరంలో జరిగిన అన్యాయాలనే వాటిపైన కేసీఆర్ పైన హరీష్ రావు పైన అదర్స్ పైన కేసు వేయడం, దాన్ని ఒక ల్యాండ్ మాఫియా మీద నెట్టేసి ఆయన హత్య చేయడం జరిగింది. ఈ హత్యని రాజకీయ హత్యగానే చూడాలి. ఎవరెవరైతే గత ప్రభుత్వానికి అడ్డు తగిలారో వాళ్ళని 1 by 1 ఇప్పుడు వేసుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎవరు ఊహించలేదు వారికి అట్లా జరుగుతుంది అని. అది ఎవరు కూడా హర్షించే విషయం కాదు. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో చేయని పని ప్రతిపక్షంలో చేస్తే ఆ పార్టీకే మైనస్ అవుతుంది, వాళ్ళు కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ ఎందుకు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, వాళ్ళు అధికారంలో లేకపోతేనే థర్డ్ టైం ఈ పరిస్థితి ఉంది. అధికారంలో వచ్చుంటే యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే టార్గెట్ అయ్యారో వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రాజలింగం లాంటి వాళ్ళు, ప్రభుత్వం పైన వేలెత్తి చూపిన వాళ్ళందరినీ వరుస పెట్టుకుంటూ చంపుకుంటూ పోయేవాళ్ళు. బట్ రేవంత్ రెడ్డి దయ వల్ల ఆయన కష్ట ఫలితమే ఇలా కాంగ్రెస్ రావడం. మాలాంటి వాళ్ళు ఇవాళ ఈ మాత్రం పోరాడుతున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే ధైర్యం, అంతే. మేము వారిని నమ్ముతాము. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన దానికి, గతంలో రంగనాయక సాగర్ విషయంలో కానీ నేను ఎందుకో టార్గెట్ అయ్యానని చాలా రోజులుగా అనుమానం వస్తుంది. ఈ ప్రశ్న నేను అడుగుతాను. సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ నడుస్తుంది. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేటకు చెందిన గౌడయ్యగా చక్రధర్ గౌడయ్యగా ఉండబోతున్నాడు, అతను నెక్స్ట్ టార్గెట్ అని కూడా కొంచెం సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇంట్లో కుటుంబీకులు కూడా భయపడుతున్నారు, ఎప్పుడు ఏమవుతుందో, బయటకు పోతే ఇంటికి వస్తామా లేదా అని. కానీ ఆ భయం నాకేముండదు. ఎందుకంటే మేము ఎప్పుడైతే అతని దుర్మార్గాలపై కోర్టుకు ఎక్కినామో ఆ రోజే ప్రాణాలు సమాజం కోసం అని వదిలిపెట్టినాం. ఏది జరిగినా ఈ రోజు రాజలింగం గారు చనిపోతే శవాన్ని చూడడానికి కూడా అక్కడ దరిదాపులో ఎవరు రావట్లేదు. ప్రజలకు ఎందుకు ఇంత భయం? ఆయన ఎవరి కోసం చనిపోయాడు? సమాజం కోసం చనిపోయాడు. వస్తే ఎంతమందిని చంపుతారు ఈ రాజకీయ నాయకులు? ఈ స్వార్థాన్ని వీడాలి. మేము ఎవరి కోసం పోరాడుతున్నాం ఒకటి చెప్పండి. మేమే సైలెంట్ అయిపోతే మీ గురించి కొట్లాడేదేవాడు. సో బతికున్నప్పుడు తోడుగా ఎలాగూ లేరు, కనీసం చనిపోయిన తర్వాత అంత్యక్రియలోనన్నా నిలబడండి. అప్పుడే పోరాడే గొంతుకలకి ఒక స్ఫూర్తి దొరుకుతుంది. ఇవాళ రాజలింగం హత్యతోటి నాలాగా పోరాడే వాళ్ళు చాలామంది వెనకడుగేస్తారు. అరే ఏంది పరిస్థితి అని. సో ఏది ఏమైనా ఆయన చేసింది ఒక గొప్ప పోరాటం, ఆయన ఒక హీరో. అదే స్ఫూర్తి తీసుకొని మేము ఇంకా ముందుకు పోతాం. వాడెవడో హరీష్ గారు చంపుతాడని, వీడెవడో కోన్ కిస్కా గారు చంపుతాడని భయం లేదు. సావు ఎప్పుడైనా అనివార్యం, ఖచ్చితంగా ఒకరోజు పోవాల్సిందే. ఇట్లా కొట్లాడుకుంటూ పోతే సమాజంలో హీరోలు లెక్క మిగులుతాం, అంతే. సో న్యాయ పోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్కు హాని ఉందా, ప్రాణహాని ఉందంటే? 19 తారీఖు 6వ నెల 2024 రోజున, అంటే దాదాపుగా 8 నెలల కిందట రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా సీఎం గారిని కలిసిస్తాను, ఎందుకంటే హోంశాఖ వారి దగ్గరే ఉంది కాబట్టి. ప్రాణహాని అనేది ఉంది, కుటుంబానికి కూడా భద్రత కల్పించాలి. మాలాగే కొట్లాడే గొంతుకల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ సీఎం గారికి, డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఈ కేసుల వెంట మీరు ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఏమైనా బెదిరింపులు కానీ వచ్చాయా, ఏమైనా దాడులు కానీ జరిగాయా మీ పైన? సోషల్ మీడియా వేదికగా నీ అంతం చూస్తాం, నేను చంపేస్తాం అని చాలా అంటారు. కానీ ఇక అవన్నీ చదువుకుంటూ పోతే ముందుకు పోలేమండి. మనం వచ్చిన నేపథ్యమే ప్రజా పోరాటం చేయాలి. ప్రజలకు అన్యాయం జరిగింది, భావ స్వేచ్ఛను, వ్యక్తి స్వేచ్ఛను హరించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పి కోర్టుకు ఎక్కిన మొట్టమొదటి వ్యక్తిని నేను. సరే, నన్ను కేసు వెనక్కి తీసుకోమని చాలా శక్తులు వెంటాడుతున్నాయి.
డబ్బులు ఇస్తాం, ఆయనకు కదా 10 లక్షలు ఇస్తాం అన్నట్టు మనకి డబ్బులు ఇస్తాం వెనకాడికి ఏమంటారు. భూములు గుంజుకున్నారు, అడ్డొచ్చిన వాళ్ళ మీద పీడియాక్లు పెట్టిరు, కేసులు పెట్టిరు, కుటుంబాలను బజారుకు గుంజిర్రు, పరువు లేకుండా చేసారు. దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆ ఆన్సర్ చెప్పే క్రమంలోనే మేము పోరాడుతున్నాం. మీరేం చేస్తారు? హత్య రాజకీయాలు చేస్తారు. మీరు ఎవరు? యలమల్లు ఎవరు? మొత్తం బిహారీ బ్యాచ్ మీది. మీరు బిహారీల నుంచి వచ్చిన వాళ్ళు, మీ నేపథ్యం ఏంది, మీ చరిత్ర ఏంది? వెలమల్లి బీహార్ నుంచి మెల్లమెల్లగా ఆంధ్రా నుంచి తెలంగాణ చేరుకున్నారు మీరు బతుకు తెరువుకి. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంతా బీహార్ వాళ్ళే, మీ ఫేక్ ఓటర్స్ కూడా బీహార్ వాళ్ళే, ఇవాళ ఈ మర్డర్లు చేస్తున్నవి కూడా బీహారీ వాళ్ళే. ఇది వెలమ బిహారీ బ్యాచ్ ఇది. సో వీళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ అంటేనే ఒక ఉత్తేజం, ఉత్సాహం, పోరాడే తత్వం ఉన్న లక్షణం ఈ భూమిలో ఉంది. వాటిని ఫాలో అవుతూ ఖచ్చితంగా కొట్లాడతాం. ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎవడైనా చక్రధర్ కాంప్రమైజ్ అయిండు అంటే ఇక వాడంతా తెలివి తక్కువడే లేడు నాకు చూస్తాం. సో మొత్తంగా ఇది ఇక భయపడే లేదు, బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని కేసులు వేసినా ఏం చేసినా మాత్రం హరీష్ రావు విషయంలో మాత్రం న్యాయ పోరాటం చేస్తాం. ప్రాణహాని విషయంలో కూడా నిజంగా ప్రభుత్వంపై మరొకసారి కలుస్తాను. అలాగే కొన్ని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా వెనక్కి తగ్గనని కూడా చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేటకు సంబంధించిన కాంగ్రెస్ నేత చెప్పిన సందర్భం. జనప్రసం మసూదంతో సత్య దిశ టీవీ హైదరాబాద్.